శ్రీగురుభ్యో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా మహాకవి కాళిదాసు రచించిన మేఘ సందేశం నుండి కొన్ని శ్లోకాలను మనం అనుసంధానం చేసుకుందాం మన ఛానల్ ద్వారా. కవి అనగానే కాళిదాస్ మహాకవి గుర్తుకొస్తాడు ఎవరికైనా సరే. ఎందుకంటే కవిత్వం అంటే అతనిదే. కవిత్వము అంటే రుచి మరిగేటట్టు చేసినవాడు కూడా కాళిదాస్ మహాకవే. అందుచేతనే ఆయన్ని కవి కుల గురువు అని అంటారు. అతని కవితా శోభను గురించి వర్ణించి చెప్పడం చాలా కష్టం. అటువంటి పని చేయడం కేవలం కోలాచల మల్లినాథ సూరికి మాత్రమే చెల్లింది. కానీ రమణీయార్థ ప్రతిపాదకములైన అతని కావ్యాలు వ్యాఖ్యానించడం, వివరించడం మల్లినాథ సూరికి మాత్రమే సాధ్యం. సాహిత్యంలో అంతో ఇంతో అభినవేశం కల్పించుకోవాలి అనుకునే ప్రతివాడు కూడా కాళిదాసు యొక్క కావ్యాలను అధ్యయనం చేయవలసిందే. లేకపోతే సాహిత్య జ్ఞానం మిడిమిడి జ్ఞానం కిందనే లెక్కకు వస్తుంది. ఎందుకంటే కాళిదాసు సాక్షాత్తు సరస్వతి స్వరూపుడే కదా. ఉపమా కాళిదాసస్య, ఉపమానాలు తూచి ప్రయోగించడంలో అతనికి అతనే సాటి. కాళిదాసును అనుకరించిన కవులు లెక్కలేనంతమంది ఉన్నారు. ఇక ఈ కాళిదాసు రచనల్లో కుమార సంభవము, రఘువంశము, మేఘ సందేశము అను మహాకావ్యాలు, మాళవికాగ్ని మిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము అనే నాటకాలు, ఋతు సంహారం అనే చిన్న కావ్యాన్ని రచించాడు. శృతబోధం అనే చందోగ్రంథాన్ని, జ్యోతిర్విద్యాభరణం, ఉత్తర కాలామృతం అనే జ్యోతిశాస్త్ర గ్రంథాలను కూడా ఇతడు రచించాడని చెప్తారు. కాళిదాసు నాటకాలన్నీ కూడా శృంగార ఆంగిక రసం కలిగినవి. మేఘ సందేశము శృంగార కావ్యం. ఇది ఒక అపూర్వము, అద్భుతము, అమూల్యము అయిన కావ్యరత్నం. దీనిని ఎందరో ఎన్నో విధాలుగా అనువాదం చేశారు. మరి అటువంటి కాళిదాసు యొక్క మేఘ సందేశంలో రెండు భాగాలు ఉన్నాయి, పూర్వమేఘము, ఉత్తర మేఘము అని. కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, యక్షగణాలకు రాజు. అలకాపురి అతని రాజధాని. కుబేరుని కొలువులో ఒక యక్షుడు ఉన్నాడు. అయితే అతను ప్రభు సేవలో ప్రమత్తుడై సంచరించాడు. అందుకు కుబేరుడు కోపించాడు. ఈ అపరాధానికి గాను ప్రియురాలిని వదిలిపెట్టి ఏడాది పాటు చిత్రకూటంలో ఏకాకిగా ఉండవలసిందని అతన్ని శపించాడు. యక్షులకు ఎన్నో శక్తులుంటాయి, కానీ కుబేరుని శాపం వలన యక్షుడు శక్తి సామర్థ్యాలన్నీ అంతరించిపోయినవి. అతనికి దైన్యస్థితి వచ్చింది. చిత్రకూట పర్వత ప్రాంతమందలి ఆశ్రమాలలో నివసిస్తూ వచ్చాడు. అత్యంత పవిత్రమైన ప్రదేశం అది. సీతాదేవి సంచారం చేసిన పుణ్యభూమి అది. జానకి స్నానం చేయడం వలన అక్కడ నీళ్ళన్నీ పుణ్యోదకాలయ్యాయి. అక్కడ సురపున్న చెట్లు దట్టంగా అల్లుకుని ఉంటాయి. అక్కడ ఆశ్రమాలన్నీ నివాస యోగ్యాలు. యక్షుడు అక్కడ ఉంటున్నాడు, కానీ ఏం లాభం? హీనంగా, దీనంగా కాలం గడుపుతున్నాడు. ప్రియురాలి ఎడబాటు భరించలేకుండా ఉన్నాడు. అవును, మరి అంతకంటే మరణం మేలు. అట్లా 8 మాసాలు గడిచాయి, కానీ అంతులేని విరహవేదనలో మునిగిపోయాడు. అక్కడ అలకాపురంలో ప్రియురాలు, ఇక్కడ చిత్రకూటంలో తాను. ఒకటే దిగులు, తీరని ఆరని చింత. చిక్కి శల్యమైనాడు. అతని ముంజేతికి బిర్రుగా ఉండే బంగారు కడియం ఇప్పుడు వదిలై ఎక్కడో జారి క్రింద పడిపోయింది. ఆషాఢమాసం వచ్చింది. నెల మొదటి రోజున ఆకాశం మీద తొలకరి మబ్బు కనిపించింది. ఆ మేఘం సరిగ్గా అతను ఉన్న కొండ చర్య మీదకి వచ్చి వాలింది. యక్షుడు చూచాడు. ఏనుగు పోరాడుతూ దంతాలతో అడ్డంగా కొడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా కనిపించింది మేఘం. దాన్ని చూడగానే మరీ విలవిలలాడిపోయాడు యక్షుడు. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా వచ్చి మనసులో ముసురుకున్నాయి.
సానువును కౌగిలించుకున్నట్లు మేఘుణ్ణి చూడగానే తన ప్రేయసి ఆయనకి గుర్తుకు వచ్చింది. అసలే మేఘము విరహోద్దీపకము. పక్కన ప్రియురాలు ఉన్నవారికి కూడా మేఘ దర్శనము వికారం పుట్టిస్తుంది. అట్లాంటిది ఎక్కడో ఉన్న ప్రేయసి కోసం బెంగ పెట్టుకుని కృంగిపోతున్న యక్షుడికి ఈ మేఘం కంటపడగానే విరహతాపం అతిశయించింది. అందులోనూ ఇది తొలకరి మబ్బు. ఈ అవస్థ చెప్పతరం కాదు. అంతే, కాంతను కూడవలనని అభిలాష కలిగింది. కానీ అది అసాధ్యమని యక్షుడికి తెలుసు. తట్టుకోలేకపోయాడు. దుఃఖం పొర్లిపోయింది. అతను ధైర్యశాలి. కన్నీళ్లు లోపలే అణుచుకున్నాడు. ఎంతో కష్టం మీద ఆ మేఘం ఎదుట నిలిచిని చింతించడం మొదలుపెట్టాడు. మనోవికారం వల్ల అట్లాగే చాలాసేపు ఉండిపోయాడు. ఇటువంటి సమయంలో మేఘాన్ని పిలిచి తన సందేశాన్ని ఈ మేఘుడి ద్వారానే ప్రియురాలికి తెలియపరుస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆ నేపథ్యంతో రచింపబడిన వృత్తాంతము మేఘ సందేశ కావ్యము కవి కులగురు అయినటువంటి కాళిదాస మహాకవి రచన. ఈ కావ్యమంతా కూడా 124 శ్లోకములు. అంతా కూడా మందాక్రాంత వృత్తంలో రచింపబడి ఉన్నది. ఇక్కడ ఈ పాత్రల చిత్రణకు అనుకూలంగా విశేషమైన ప్రాధాన్యాన్ని ఇచ్చారు కవిగారు. అలాగే మేఘానికి దిశానిర్దేశం చేయడం కూడా ఇందులో విశేషం. అలా దిశానిర్దేశం చేస్తూ కాళిదాసు మేఘానికి అలకాపురికి వెళ్ళే త్రోవలో ఉండేటువంటి పట్టణాలని, నదులను అన్నిటినీ కూడా పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన మహాసృష్టి మేఘ సందేశ కావ్యం. ఇందులోని మొదటి శ్లోకం: కచ్చిత్కాంతా విరహగురుణా స్వాధికారాన్ ప్రమత్తః శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేన వర్తుః యక్షచక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. రామగిరి ఆశ్రమంలో ఈయన ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు యక్షుడు. ఇక్కడ అధికారాత్తు ప్రమత్తః, అధికారమునందు అంటే తన కర్తవ్యమునందు శ్రద్ధ విహీనుడైనటువంటి కారణము చేత కాంతా విరహగురుణ ప్రేయసీ వియోగమును పొందవలసి వచ్చింది యక్షుడు. అటువంటి యక్షుడు అస్సంగమిత మహిమ, మరుగుపడిపోయినటువంటి ప్రయోజనము కలిగిన ఒక యక్షుడు జనకతనయా స్నాన పుణ్యోదకేషు, జానకీదేవి జలకమాడుటచే పునీతమైనటువంటి జలములు కలిగినటువంటి ప్రదేశములో స్నిగ్ధ ఛాయా తరుషు, ఛాయాప్రధానమైనటువంటి సురపొన్న చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో, చిత్రకూట పర్వతమునందలి రామగిరి ఆశ్రమములో వసతిని చేసుకుని అక్కడ నివసిస్తున్నాడు అని మొదటి శ్లోకంలో చెప్పడం ద్వారా కావ్యస్య అనేక శ్రేయస్సాధనత కావ్యాలాపంచ వర్జయేత్ అనేటువంటి శాస్త్రం ప్రకారం బహువిధ శ్రేయస్సాధకమని గుర్తించి కావ్య ప్రసంగములు ఇతరములు వర్జనీయములని గ్రహించి ఈ కావ్యంలో ఈయన కావ్యం యశసే అర్ధకృతే అనేటువంటి శాస్త్రజ్ఞానం ప్రకారము కీర్తిదాయకమైన ఈ కావ్య రచనకి ఆయన శ్రీకారం చుట్టాడు. ఈ అలకాధిపతి అయినటువంటి కుబేరుడు శివపూజా తత్పరుడు, యక్షుడు అతని కర్మచారి. ఇతని పేరు హేమమాలి. హేమమాలి స్వభవనే రమతే కాంతయా సహా అని వర్ణిస్తారు. ఆయన భార్య పేరు విశాలాక్షి, అపురూప సౌందర్యవతి. యక్షుడు ఆమె యందు అత్యంత అనురక్తుడు. మానసము నుండి పుష్పనిచయము తెచ్చి కుబేర నిలయము చనక పత్నీ ప్రేమ సమాకర్షితుడగుట చేత స్వగృహము చేరి కాంతతో వినోదించుచున్నాడు. అటువంటి సమయంలో కుబేరుని యొక్క శాపానికి లోనే అయినటువంటి ఈయన
ఈ చిత్రకూట పర్వతమునందు సంచరిస్తూ ఉన్నాడట. కర్తవ్యోల్లంఘనము ఎంత అనర్థదాయకమో ఈ ఘట్టం మనకు చెప్తోంది. యక్షుని ఉదంతము చాటుతోంది. దానిని సహాయంగా తీసుకుని కవి సార్వభౌముడు విధి నిర్వహణ అనతిక్రమణీయము అనే ఉపదేశం చెప్పడమే కాకుండా పాఠకుల సమక్షంలో మాతృదేశ సమగ్ర సౌభాగ్య సంపదను రక్షించడం అనేది పరమార్థంగా స్వీకరించాలనేటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. అటువంటి వియోగంతో ఉండేటువంటి యక్షుడు ఇప్పుడు మేఘాన్ని చూశాడు. ఎప్పుడు చూశాడు మేఘాన్ని? ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢమాసంలో మొదటి రోజున చూశాడట. తస్మిన్నద్రౌ కతిచిదబలా విప్రయుక్త సకామీ నీత్వా మాసాన్ కనకవలయ భ్రంసరిక్త ప్రకోష్టః ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడా పరిణత గజః ప్రేక్షణీయం దదర్శ. యక్షుడు విప్రయుక్తుడు కదా. ఆమె వియోగిని, ఆయన యొక్క భార్య అబల, ఎడబాటు ఎరుంగనటువంటి స్త్రీ. వారిది ఆనందమయమైనటువంటి జీవితము ఇప్పుడు ఎడబాటుతో వియోగ భారంతో మునిగిపోయి ఉన్నది. ఇటువంటి సమయంలో ఆయన మేఘాన్ని చూడడం, ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢమాస ప్రథమ దివసమున మేఘాన్ని చూసి మేఘము ద్వారా సందేశం పంపడమే యుక్తము అని ఆయన చింతించాడు యక్షుడు. మేఘుని ద్వారా సందేశం పంపడం అంత ఔచిత్యంగా అనిపించదు. కానీ వర్షాకాలం ఒక మాసము గడిపి తీరికగా ప్రేయకి సందేశం పంపడం ప్రియుని యొక్క ఉత్కంఠతను మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఉత్కంఠ స్వభావంతో ప్రథమ దివసంలో ఈయన మేఘాన్ని చూసి సందేశాన్ని పంపాలని అనుకుంటున్నాడు. వర్షారంభ సూచకమైనటువంటి మేఘం అక్కడ ప్రత్యక్షమైంది. అది కూడా వప్రక్రీడా పరిణత గజః, ఒక వప్రక్రీడ చేసినటువంటి ఒక ఏనుగు వలె ఉన్నది. అటువంటి మేఘమును వీక్షించి ఈ విధముగా మేఘుడు ద్వారా సందేశం పంపడానికి యక్షుడు సంసిద్ధమయ్యాడు అని ఈ శ్లోకంలో మనకి కాళిదాసు గారు అందించారు. స్వస్తి.